హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌క శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ముసుగు మనుషులు. ఏంటి ముసుగు మనుషులా అంటుంది? ముసుగేసుకొని వచ్చిన మనుషులా అని అనుకుంటున్నారా? అలా తప్పుగా అనుకోకండి. ముసుగు మనుషులు అంటే మంచి ముసుగేసుకున్న చెడ్డ మనుషులు. అంటే ఏంటో అర్థమైందా? మన చుట్టూ చాలా మంది వ్యక్తులుంటారు. అందులో మన ఫ్రెండ్స్‌లో కానీ, మన రిలేటివ్స్‌లో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఒక 3 రకాల వ్యక్తులైతే ఉంటారు. అందులో ఫస్ట్ వన్ మన మంచి కోరుకుంటూ మన ఎదుగుదలను కోరుకుంటూ, మనకి సపోర్టివ్‌గా ఉంటూ, మనతోనే ఉంటారు. వీళ్ళు మంచివాళ్ళు. ఆబ్వియస్‌లీ వీళ్ళ వల్ల మనకి మంచే జరుగుతుంది. సో, ఇలాంటి వ్యక్తుల వల్ల మనకెలాంటి ప్రమాదం ఉండదు. సెకండొచ్చేసి మన శత్రువులు. అంటే మన ఎదుగుదలని ఇష్టపడరు. మనల్ని మోటివేట్ చేయరు. డీమోటివేట్ చేస్తారు. మన ఎదుగుదలకి అడ్డంకులు కలిగేలా చేస్తారు. మనల్ని ఏ రకంగా లొంగదీద్దామా, ఏ రకంగా తొక్కేద్దామా అని చూసేవాళ్ళుంటారు. వీళ్ళ వల్ల కూడా మనకి ప్రమాదం లేదు. అదేంటి శత్రువుల వల్ల ప్రమాదం లేదంటుంది అని అనుకుంటున్నారా? అవునండి. నిజమే. ఎందుకంటే కనిపించే శత్రువు కన్నా కనిపించని శత్రువుతో యుద్ధం చేయడం చాలా కష్టం. ఇక్కడ శత్రువు ఎవరో మనకు తెలుసు. ఆయన ఏ రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టగలడో కూడా మనం ఒక అంచనా ఏసి దాని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి తప్పుకోవడానికి మనకి ఒక రకమైన ఆలోచన విధానం, ఒక శక్తి ఉంటుంది. ఎలా తప్పించుకోవచ్చో మనం తెలుసుకోగలం. ఎందుకంటే అతను మన శత్రువు, మనకి ఏ రకంగా ఇబ్బందులు కలగచేయగలడు అనే విషయం అయితే మనకొక ఐడియా ఉంటుంది. ఆ మనిషి గురించి తెలుస్తుంది కాబట్టి. సో, మూడో వ్యక్తి ఉంటారండి. చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరి లైఫ్‌లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక రూపంలో మీకైతే ఖచ్చితంగా ఉంటారు. ఏంటనుకుంటున్నారా? ముసుగు మనుషులు. మంచి అనే ముసుగులో మనకి చెడు ఎలా చేయాలి అని నిరంతరం కృషి చేసేవాళ్ళనమాట. ఖచ్చితంగా ఎవరి లైఫ్‌లో అన్నా ఉంటారు. ఆ వ్యక్తులు లేనిదే వాళ్ళ లైఫ్ గడవదు. సో, అలాంటి మనుషులతో చాలా కష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళెవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనిపెట్టలేము. అంతా మంచిగానే ఉంటుంది. మనకు సపోర్ట్ చేసినట్టే ఉంటారు. మన మంచి కోరుకున్నట్టే ఉంటారు కానీ, మన ఎదుగుదలని చూడలేరు. మనకి ఇండైరెక్ట్‌గా తెలియకుండా ఎలా హాని చేయాలా? ఎలా వీళ్ళని లొంగదీయాలా? ఎలా వీళ్ళకి ఇబ్బందులు కలిగించాలా? అని ప్రతి క్షణం ప్రయత్నిస్తా ఉంటారు. బయటికి మాత్రం చాలా మంచివాళ్ళలాగా, చాలా అసలు వీళ్ళంత మంచివాళ్ళు వేరే వాళ్ళు ఉండరు అన్నట్టు చాలా ఇదిగా ఉంటారు. సో, ఇలాంటి మనుషులు చాలా అంటే చాలా ప్రమాదకరమండి. సో, ఇలాంటి వ్యక్తుల్ని మనం కనిపెట్టడమే చాలా కష్టం. ఇంకా వాళ్ళతో యుద్ధం ఏం చేయగలం? వాళ్ళనేం గెలవగలం? అసలు వాళ్ళు అని తెలుసుకోవడానికే వాళ్ళెక్కడ ఛాన్స్ ఇవ్వరు మనకి. సో, వాళ్ళు ఏసే ఎత్తులు, పై ఎత్తులు మనకెలా తెలుస్తుంది దాని నుంచి తప్పించుకోవడానికి? సో, అలాంటి వ్యక్తుల్ని గమనించుకోండి. మీ లైఫ్‌లో ఎవరు ఎలాంటి వాళ్ళో, అలాంటి వ్యక్తులు ఉన్నారో లేదో గమనించుకొని, ఉంటే మాత్రం ఆ మనుషులకి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, మన చెడు కోరుకున్న వాళ్ళతోనన్నా డైరెక్ట్‌గా గెలవచ్చు గానీ, మన మంచి కోరుకుంటున్నామని ముసుగులో ఉండి, మన చెడుని కోరుకొని వెనకుండి వెన్నుపోటు పొడిచే వ్యక్తులని నమ్మటానికి వీలు లేదు. వాళ్ళ అవకాశాల కోసం ఎదురు మనల్ని ఎప్పుడు తొక్కేయాలా అనేసి. సో, అలాంటి అవకాశాలని మనం తెలియనితనంతో వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. సో, అలాంటి వ్యక్తులు కానీ మీ లైఫ్‌లో ఉన్నట్లయితే, తెలుసుకున్నట్లయితే దూరంగా ఉండి ప్రశాంతంగా లైఫ్‌నైతే లీడ్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.